వెల్కమ్ టు శివబాబు వగ్గి యూట్యూబ్ ఛానల్ అండ్ సోషల్ మీడియా. అంతకుముందు మీకు బీచ్లో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ ఎలా ఉన్నది, ఆ సెట్స్ ఎలా ఉంటాయి అనేది పరిచయం చేశాను కదా. ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ ఏదో ఈవెంట్ జరగనున్నట్లుంది, అందుకని సెట్టింగ్ వేశారు. ప్రతి ఆదివారం ఏదో ఒక ఈవెంట్ అనో వాళ్ళ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనో జరుగుతూ ఉంటాయి. రిసార్ట్స్ వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ని మరియు దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ని ఈవెంట్ ఆర్గనైజేషన్స్కి అప్పచెబుతుంది. వాళ్ళు ఇక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. చూడండి, ఇలాగా బీచ్లో సెట్ చేస్తారు. అక్కడ కనబడుతుందా మీకు? బీచ్లో సెట్ వేసారు ఒకటి, సగానికి పైన పూర్తి అయిపోయినట్టు ఉంది. ఈవినింగ్ ఎవ్రీ సండే ఈవినింగ్ ఉంటుంది. లేదు వాళ్ళ లైఫ్లో ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే ఇట్లాగా బీచ్ సైడ్స్కి వచ్చేసి ఈవెంట్ ఆర్గనైజేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తారు. ఇదిగోండి, ఇది మనం ఎప్పుడు చూసేలాగే మన చీరాల దరిదాపులో ఉన్నటువంటి ఒక బీచ్. పేరు చెప్పట్లేదు, ఎందుకంటే పేరు చెప్పిన కాడి నుంచి రకరకాల ఇది అన్నమాట. చూడండి, ఇది సెట్. ఈవినింగ్ జరుగుతూ ఉంది ఈవెంట్. రౌండ్గా ఫ్లవర్స్ అను ఒక సెట్ వేశారు, 4 వైపుల నుంచి అటువైపు నుంచి వచ్చేటట్టు. ఎక్కువ శాతం అయితే మ్యారేజ్ యానివర్సరీలు, లేకపోతే పదవీ విరమణ, షష్ఠి పూర్తి, లేకపోతే గ్యాదరింగ్స్, స్టూడెంట్స్ గ్యాదరింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ రకరకాలు చేస్తారు. ఇవ్వండి, ఇది సెట్. అవతల బీచ్. మామూలుగా చాలామంది బీచ్కి రావాలనుకుంటారు, లేకపోతే ఆ విజువల్స్ని ఎంజాయ్ చేస్తారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. అక్కడ టెంట్ కూడా వేశారు, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా రెడీ చేసినప్పుడు. ఇది వచ్చేసరికి సెట్టింగు మొత్తం లైట్నింగ్ ఇట్లాగా పాల రోజా కలర్లో. మూవీస్లో సేమ్ ఇలాంటి లొకేషన్స్లోనే షూట్ చేస్తారు. ఇవన్నీ మామూలుగా మీకు ఎండ ఎదురుగా ఉండటం వల్ల అంత నీట్గా కనిపిస్తుందో లేదో, అవతల వెళ్ళి చూపిస్తాను, నీట్గా కనబడుతుంది. మామూలుగా అయితే ఈవినింగ్ వచ్చి ఇది షూట్ చేస్తే ఎక్సలెంట్గా ఉండేది, కానీ నాకు ఇప్పుడు టైం కుదిరింది, కానీ చూపిస్తున్నాను.